హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎదిగే చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ దాకా ఖచ్చితంగా అవసరమైన ఎముకల పటుత్వానికి అగసి గింజలు మరియు నువ్వులతో ఎంతో ఆరోగ్యకరమైన లడ్డూలు ఎలా చేయాలో చూసేద్దాం రండి. పెన్నం మీద ఒక గ్లాస్ అగసి గింజలు వేసి మంటను హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చిటపటలాడేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని ఇదే పెన్నం మీద 3 గ్లాసుల నల్ల నువ్వులు వేయించుకోవాలి. వీటిని కూడా సేమ్ అగసి గింజల్లాగా మీడియం ఫ్లేమ్ లో మంటను పెట్టి వేయించుకోవాలండి. చూసారు కదా, కొన్ని పగులుతున్నాయి. ఈ విధంగా విచ్చుకోవాలి గింజలు. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లారిన తరువాత అగసి అలాగే నువ్వులు రెండింటిని కలిపి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునే విధానం మరీ నైస్ గా కాకుండా కొంచెం బరకగా ఉండాలి. ఈ విధంగా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని ఇదే జార్ లో 1 గ్లాసు శనక్కాయని కూడా బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి 4 గ్లాసుల బెల్లాన్ని కలుపుతున్నానండి. మిక్సీ పట్టుకున్నాను నేను. మీ దగ్గర బెల్లం పొడి ఉంటే బెల్లం పొడి వాడచ్చు. ఇందులోకి నెయ్యిలో వేయించుకున్న గుప్పెడు ఎండు ద్రాక్ష, 2 గ్లాసుల ఎండు కొబ్బరి పొడి, మిక్సీ పట్టుకున్న బెల్లం పొడి మొత్తం వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపించిన కొలతలన్నీ కూడా ఒకటే గ్లాస్ యూస్ చేశానండి, మార్చలేదు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మనకు కావాల్సిన సైజులో ఉండలు కట్టుకోవాలి. ఒక్కటేసారి నెయ్యి వేస్తే కొంచెం మెత్తగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెంగా వేసుకుంటే తడి ఆరదు. చూసారు కదా, ఈ విధంగా ఉంటలు చుట్టేసుకోవడమేనండి. చాలా సులభంగా చేసుకోవచ్చు. నేను వేసిన కొలతలకి స్వీట్ తక్కువ అవుతుంది అనుకుంటారేమో, అదేం కాదండి. ఇక్కడ మనం డ్రై గ్రేప్స్ వేసాం కదా, అందుకు స్వీట్ సరిపోతుంది. శరీరంలో ఎముకల దృఢత్వానికి ఎంతో సహాయపడుతుందండి. ఇందులో వాడిన అగసి గింజలు కూడా హెయిర్ గ్రోత్ కి ఉపయోగపడుతుంది. శరీర కాంతిని పెంచుతుంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే బోల్డన్ ఉపయోగాలే ఉన్నాయి. నరాల వీక్నెస్ ఉన్న వాళ్ళకైతే ఇంకా ఉపయోగకరంగా ఉంటుంది. రోజుకు 1 తింటే చాలు. మరి ఇంత హెల్తీ అయిన రెసిపీ మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.